అతి సాధారణమైన మనిషి, పరమ మూర్ఖుడు, ధనికుడు, సామాన్యుడు ఎవరైనా తాను చేసే కర్మ ద్వారా అత్యద్భుతమైన వ్యక్తిగా ఎదగవచ్చును. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు బుద్ధ భగవానులాగా కూడా మారిపోవచ్చు. అది తాను చేసే కర్మలపైన ఆధారపడి ఉంటుంది. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. కర్మయోగం గురించి స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన ఉపన్యాసం ఇప్పుడు మనం విందాం. ఆయన కర్మ ప్రభావాన్ని గురించి వర్ణిస్తూ ఇలా చెబుతారు. సుఖమే పరమావధి. ఇలా అనుకోవడం భ్రాంతి. తమ అజ్ఞానం చేత మానవుడు సుఖాన్నే అత్యున్నత ప్రాప్తి అనుకోవటమే లోకంలో వారు అనుభవించే కష్టాలన్నింటికీ మూల కారణం. కొంతకాలం గడిచాక మానవుడు తన గమ్యం జ్ఞానమే గాని సుఖం కాదని, సుఖదుఖాలు రెండూ సమంగా తనకు గుణపాఠాలు నేర్పడంలో గొప్పవని, మేలు తనకెంత ప్రబోధకరమో కీడు కూడా అంతే ప్రబోధకమని తెలుసుకోవడం ఆరంభిస్తాడు. మంచికి చెడుకు శీల నిర్మాణంలో సమాన బాధ్యత ఉంది. కొన్ని సందర్భాలలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది. మనల్ని మనం నెమ్మదిగా పరిశీలించి చూసుకుంటే అనేక అభిఘాతాలు మనకు కలిగినప్పుడు మన కన్నీళ్లు, మందహాసాలు, సంతోషాలు, దుఃఖాలు, నవ్వులు, ఏడ్పులు, ఆశీర్వచనాలు, శాపాలు, స్తుతులు, నిందలు అన్నీ మన నుంచి వెలువడినయే అని మనకు స్పష్టమవుతుంది. వీటన్నింటి ఫలితమే మనం ప్రస్తుత స్థితి. ఈ సంఘటనలే మొత్తం మీద కర్మలు అనబడతాయి. సముద్ర తీరంలో నిలబడి అలల తాకిడి చేయగలిగే శబ్దాన్ని విన్నప్పుడు అది మహాఘోషగా తోస్తుంది. అయినా అందలి ప్రతి తరంగము అసంఖ్యాకమైన చిన్న చిన్న తరంగాలచే రూపొందింది అని మనకు తెలుసు. ఈ ప్రతి చిన్న తరంగము శబ్దాన్ని కలిగిస్తున్నా మనకు అది వినపడడం లేదు. అవి అన్నీ కలిసి మహాతరంగమైనప్పుడే మనం తరంగ ఘోషను వింటున్నాం. కొన్ని రకాలైన కర్మలు మన అనుభవాన్ని స్పృశిస్తాయి, విస్పష్టంగా గోచరిస్తాయి. అయినప్పటికీ అవి చిన్న చిన్న కర్మల సముదాయమే. నువ్వొక వ్యక్తి శీలాన్ని నిజంగా నిర్ణయించదలిస్తే అతడు చేసిన ఘనకార్యాలను పరిగణించవద్దు. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మూర్ఖుడు మహావీరుడు కావచ్చు. అతి సాధారణమైన పనులను నిర్వర్తించేటప్పుడు అతన్ని పరిశీలించాలి. ఒక మహావ్యక్తి నిజమైన స్వభావాన్ని ఇలాంటి సామాన్యమైన పనులే తెలియచేస్తాయి. అల్పులు కూడా ఉత్కృష్ట సమయంలో ఏదో విధమైన ఘనతను సాధిస్తారు. కానీ ఎవడి శీలం సదా ఉదాత్తమై ఉంటుందో అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకే రీతిలో ఉంటాడో అతడే యథార్థంగా మహాపురుషుడు. ఏమి కాగోరుతామో అదిగా అవడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితి పూర్వ కర్మల ఫలితమైతే మనం పొందగోరే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందనగునని నిశ్చయంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి. కౌశలంతోనూ శాస్త్ర దృష్టితోనూ కర్మను నిర్వర్తించడం కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది. నిర్వర్తించవలసిన విధానాన్ని తెలుసుకుంటే కర్మచే నిరతిశయ మహాఫలాలను పొందవచ్చు. మనస్సులో ముందే ఉన్న శక్తిని బయటకు తీసుకుని రావడమే, ఆత్మను మేల్కొల్పటమే కర్మ సర్వస్వమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి మానవుల్లోనూ శక్తి ఉంది, అలాగే జ్ఞానము ఉంది. వివిధ సంకల్పాలతో మానవుడు కర్మను చేస్తాడు. సంకల్పరహితమైన కర్మ అనేది అస్సలు ఉండదు. కొందరు కీర్తిని కోరి దానికోసం కర్మను నిర్వర్తిస్తారు. కొంతమంది ధనాన్ని ఆశించి అందుకోసం కర్మను చేస్తారు. మరికొంతమంది అధికార వాంఛచే కర్మాన్ని చేస్తారు. ఇంకా కొందరు స్వర్గాభిలాషచే కర్మను చేస్తూ ఉంటారు. కొంతమంది తపశ్చర్యగా ప్రాయశ్చిత్తంగా ఎంచి కర్మను నిర్వర్తిస్తారు. నానా రకాల దుష్కృత్యాలను చేసి చివరికి ఒక గుడి కడతారు. లేదంటే పురోహిత వర్గం వారి వలన స్వర్గానికి పోయే అధికారాన్ని పొందడానికై వారికి లంచంగా ముడుపులిస్తారు. తాము పాపపూర్ణులై ఉన్నా ఈ విధంగా దానము తమను పునీతులను చేస్తుందని,
శిక్షలకు గురి కాకుండా తాము తప్పించుకోవచ్చునని వారి అభిప్రాయం. నిష్కామంగా కర్మను నిర్వర్తించండి. స్వార్థరహితంగా మానవుడు కర్మను అనుసరిస్తే దాని వలన అతడికి ఎలాంటి లాభం లేదా? ఉన్నది, మహోన్నత లాభం ఉంది. స్వార్థరాహిత్యమే విశేష లాభదాయకం. ప్రేమ, సత్యం, నిస్వార్థత అనేవి మనకు మహోన్నత ఆదర్శాలే గాని కేవలం నైతిక భాషాలంకారాలు కావు. శక్తిని వెలుపలికి పోనివ్వక నిగ్రహిస్తే అది నీకు బలవృద్ధికరమవుతుంది. క్రమంగా ఇలాంటి ఆత్మనిగ్రహం ఎనలేని సంకల్పశక్తిని, ఏ క్రీస్తునో బుద్ధున్నో రూపొందించే శీలాన్ని ఉద్భవింపజేస్తుంది. ఈ రహస్యాన్ని మూర్ఖులు తెలుసుకోలేరు. కొన్ని జంతువులు కొన్ని అడుగుల ఆవల చూడలేవు. మనలో అనేకులం కొన్ని సంవత్సరాల ఆవల పరిణమించే సంఘటనలను చూడలేం. సంకుచితమైన చిన్న వలయమే మన లోకం. దీన్ని దాటి మన చూపులను ప్రసరింపచేయడానికి కావలసిన తాలిమి, బలం మన వద్ద లేనందువల్ల మనం అవినీతిపరులం, దుర్జనులం అవుతున్నాం. ఇది మన బలహీనత, అసక్తత. కర్మణ్యేవాధికారస్తి మా ఫలేషు కదాచన. కర్మని నిర్వర్తించడానికి మాత్రమే, కానీ కర్మ ఫలానికి నువ్వు అధికారివి కావు. కర్మ ఫలాలను అలా ఉండనివ్వు. కర్మ ఫలాలను నువ్వెందుకు లక్ష్య పెట్టాలి? ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయాలనుకుంటే అతడికి నీ పట్ల ఎలాంటి వైఖరి ఉండాలనే విషయాన్ని గూర్చి ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చేయాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింత నీకు ఉండకూడదు. ఈ కర్మాదర్శ విమర్శనంలో ఒక గట్టి ప్రశ్న తలెత్తుతుంది. తీవ్ర కర్మాచరణం ఆవశ్యకం. సదా మనం కర్మను నిర్వర్తించాలి. కర్మను చేయకుండా ఒక్క నిమిషమైనా మనం జీవించలేం. ఏకాంతవాసంలో, అఖండ మౌనంలో ఏ వ్యక్తి తీవ్ర కర్మ పర్వతాన్ని చూడగలడో, తీవ్ర కర్మ పర్వతంలో ఎవడు ఎడారిలో నెలకొన్న నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని చూడగలడో ఆ వ్యక్తి ఆదర్శ పురుషుడు. జీవిత గమనంలో ముందుకు వెళ్తూ ఉంటే మనం పూర్తిగా నిస్వార్థులమయ్యే రోజు ఎప్పుడో ఒకనాడు వస్తుందని ఆశించవచ్చు. ఈ స్థితి ప్రాప్తించగానే మన శక్తులన్నీ ఏకాగ్రమవుతాయి. సహజ జ్ఞానం వ్యక్తమవుతుంది. ఇది మనిషి శీల నిర్మాణానికి తోడ్పడుతుంది. విన్నారుగా, ఇంతటి అద్భుతమైన వివేకానంద వారి శీల నిర్మాణం గురించినటువంటి ఉపన్యాసం. లేవండి మేల్కొనండి అని రామకృష్ణ మఠం వారు ప్రచురించినటువంటి వివేకానంద వారి సమగ్ర సాహిత్యంలోంచి నేను సేకరించి మీ ముందుంచాను. స్వామి వివేకానంద ఉపన్యాసాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.